వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. హైదరాబాద్లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెంచల్గూడ జైలు వేదికగా ఒక భారీ ఉగ్ర కుట్రకు తెరలేపినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేయడంతో తెలంగాణ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించి జల్లెడబడుతున్నారు పోలీసులు. అయితే పూర్తి విషయాలు మనతో మాట్లాడడానికి సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో హైదరాబాద్ మొత్తానికి కూడా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగా కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా, అనుమానం అనిపించిన ప్రతి ఒక్కరిని కూడా పట్టుకోవడం, ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అంటే ఒక భారీ కుట్రకి తెరలేపినట్టుగా తెలుస్తుంది. అది కూడా చెంచల్గూడ జైలు వేదికగా జరిగినట్టుగా తెలుస్తుంది. సో దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? హైదరాబాదు ఈ దేశ రాజకీయాలలో ఢిల్లీ తర్వాత ప్రధాన నగరాల్లో తీసుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్ ఉంటుంది. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా ఎలా అవుతుందో ఇది కూడా ప్రధాన నగరం. ఇక్కడ ఆర్థిక కేంద్రంగాను, చాలా సాఫ్ట్వేర్ రంగంలో కీలక స్థానం ఉండడం, రకరకాల కారణాలతోటి ఈ హైదరాబాదు మీద ఉగ్రవాదులో కన్నేశారు. ఇక్కడ దెబ్బ కొడితే ఈ దేశ ఆర్థిక పరిస్థితుల మీద, ఈ దేశ శాంతి పద్ధతుల మీద, ఈ దేశ సార్వభౌమాధికారం మీద దెబ్బ కొట్టినంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా హైదరాబాద్ మీద కన్నేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు నిజంగా కూడా ఈ దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు, మతోన్మాద ఉగ్రవాదులు, మతం పేరు మీద పెట్టరేగిపోతున్నటువంటి ఉగ్రవాదులంతా కూడా ఎక్కడ దాడి చేసినా ఈ దేశంలో దాని మూలాలు మళ్ళీ హైదరాబాద్ వైపు కూడా చూపించబడడం, లేదా తెలుగు రాష్ట్రాల వైపు చూపించబడడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాను. ఎందుకంటే కర్నూలు అయినా సరే, ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే ఇటువైపు వేళ్ళు చూపించడం అనేది నిజంగా బాధపడాల్సిన అవసరం. అంటే ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నా కూడా ఇక్కడ కీలకం ఎందుకు అయ్యిందంటే ఇక్కడ సాహిత్యాన్ని వాళ్ళు విశృంఖలంగా బోధిస్తున్నారు. ఉగ్రవాదం వైపు యువతని నెట్టకపోతుంది. ఖచ్చితంగా ఇట్లా ఉగ్రవాదం వైపు, మతోన్మాదం వైపు నెట్టుతున్నటువంటి బోధనల వైపు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతా ఉంది. ఉగ్రవాదులు వాళ్ళ పట్టుత్వం ఈ దేశం మీద పట్టు తప్పింది. భారత సైన్యము, భారతదేశ సార్వభౌమాధికారం, మిలిటరీ పైచేయి అయిందనిపించినప్పుడల్లా ఉగ్రవాసులు తాము ఉన్నామని చెప్పేసి చూపించుకోవడానికి, నిరూపించుకోవడానికి చాలాసార్లు కుయుక్తులు చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా హైదరాబాదులో 3-4 సార్లు కూడా దాడులు చేయడం జరిగింది. ఈవెన్స్ పోలీస్ అవుట్ స్టేషన్ మీద కూడా చేయడం జరిగింది. అంటే పోలీస్ కంట్రోల్ రూమ్ అనుకుంటుంది అది. గత 15-18 సంవత్సరాల కింద దిల్షుక్ నగర్లో, అంటే గప్చెప్లో కట్లెట్ ఏదో చాట్ తిందామని పోతే కూడా ప్రాణరక్షణ లేదు. సాయంత్రం విహారానికి వెళ్తే, పార్కులకు వెళ్తే లుంబిని పార్కులో రక్షణ లేకుండా పోయింది. దేవుని ప్రార్థిద్దామని గుడికి వెళ్తే కూడా అక్కడ రక్షణ లేకుండా పోయింది. సరే ఎక్కడో మనం టీ తాగుదామని చెప్పి టీ స్టాల్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా రక్షణ లేకుండా అక్కడ కూడా బాంబులు పెట్టారు. అంటే ఎక్కడ కూడా రక్షణ ఉంది, నేను గుడికే కదా వెళ్ళాడు మా అబ్బాయి, మా అమ్మాయి, మా నాయన గుడికే కదా వెళ్ళాడు, క్షేమంగా వస్తాడు అని అనుకునే రోజులు పోయాయి. ఆ విధంగా భయాందోళనకు గురి చేస్తుంది ఈ పాకిస్తాన్ ప్రేరేపిత మతోన్మాద ఉగ్రవాదం. ఎప్పటి దాడులను అప్పుడు తిప్పికొడుతూ అందుకు కారణమైన అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ మన ఇన్వెస్టిగేషన్ టీము, తెలంగాణ ఆర్ భారతదేశ ఇన్వెస్టిగేషన్ టీం ఎవరైనా సరే ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు వాళ్ళ కట్టడి చేయడం, దాడి చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో వేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అట్లాగే హైదరాబాద్ దాడులు, దిల్షుక్ దాడులకు సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేసి జైల్లో పెడితే, జైల్లో ఖైదీ మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి ఆ ములాఖత్ పేరు మీద, బంధువుల పేరు మీద, స్నేహితుల పేరు మీద ఉగ్రవాదులే కలిశారా, ఆ ఉగ్రవాదులు మళ్ళీ హైదరాబాద్ మీద ఏమైనా ప్లాన్ చేశారా అన్న ఒక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసు విభాగానికి అందింది. అంటే హైదరాబాద్ మీద ఏదో కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర నేపథ్యం అంతా కూడా, మొదళ్ళంతా కూడా ములాఖత్కు వచ్చినటువంటి వ్యక్తుల ద్వారానే జరిగింది. ఇక్కడ లోపటి నుంచే కుట్రలు చేస్తున్నారు ఉగ్రవాదులు అని చెప్పేసి పోలీసులు ఒక అవగాహన వచ్చింది. ఎంత అమానుషం అండి. మానవతా దృక్పథంతో మనిషిని చూసుకుంటే, ఆత్మీయత చూసుకుంటే అతనిలో వాత్సల్యం పెరుగుతుండొచ్చు, అతనిలో మార్పు జరుగుతుండవచ్చు, అతనిలో పరివర్తన జరుగుతుండవచ్చు అని చెప్పే కదా కుటుంబక వ్యక్తులకు 3 వారాలకు 3 నెలలకు ములాఖాత్ రూపంలో అవకాశం ఇచ్చేది జైలు శాఖ. అంటే ఇక్కడ జైలు శాఖ, జైలు సిబ్బంది, భారత రాజ్యాంగం అంతా ఏం చెప్తా ఉంది, ఎవరైనా అరెస్ట్ అయితే ఆ నిర్దోషిగా వెళ్ళిన వ్యక్తి, ఆ నేరస్తుడిగా వెళ్ళిన వ్యక్తి అతనిలో పరివర్తన రావాలి, వాళ్ళలో మార్పు కలగాలి, వాడు మళ్ళీ నేరస్తుడిగా బయటికి రావద్దనే కదా ఈ చట్టాలు చెప్తుంది. దాని తగ్గట్టే ములాఖాత్ అనే అవకాశం ఇస్తే ఈ విధంగా మళ్ళీ వాళ్ళు లోపడే ఉండి
ఉగ్రవాద చర్యలు పూనుకున్నారంటే ఖచ్చితంగా నేను అడుగుతాను వాళ్ళందరినీ విచారణేతర ఉరిశిక్ష చేయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలని. చాలా సినిమాల్లో కూడా కొన్ని పరిష్కారాలు చూపిస్తుంటారు. విచారణ ఇదంతా టైం వేస్ట్, టైం బొక్క కూడా. ఇంకొకరు కనిపించగానే కాల్చివేస్తే మమ్మల్ని కుక్కలు చంపినట్టు చంపుతారనే భయమైన ఉండాలి వాళ్ళకు. ఆ విధంగా లేకుండా తెగబడుతున్నారంటే ఖచ్చితంగా చట్టాల తీరు, ప్రభుత్వాల తీరు కూడా మారాలి. ఎక్కడో అమాయకుడో, ఎక్కడో రాజకీయ పార్టీ ఒత్తిడిలోకి చేసేటువంటి ఈ పోలీసింగ్ విభాగం ఉంది కదా, అది ఖచ్చితంగా ఉగ్రవాదుల వైపు మాత్రం అంతకన్నా ఘోరంగా చూపించాలి, ఉండాలి. ఖచ్చితంగా మళ్ళీ ఈ దేశం మీద మళ్ళీ ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరం చూస్తూనే ఉన్నాం. మొన్న పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడి తర్వాత, సీజ్ఫైర్ ప్రకటించిన తర్వాత వాళ్ళు దెబ్బతిన పులిలా ఉన్నారు. ఎప్పుడు సమయం కోసం వేచి చూస్తున్నారు. పైగా నరేంద్ర మోడీ గారు విజయ పరంపర కొనసాగుతూ ఉంది. పాకిస్తాన్ ఆటలు సాగనీయకుంటే ఎప్పటికప్పుడు ఐక్యరాజ్య సమితి తరపున కానీ ఇంటర్నేషనల్ కూడా ఆయన పాకిస్తాన్ ఒంటరి చేస్తూ చాలా సందర్భంలో ఉగ్రవాద దేశంగా గుర్తించేలా చేస్తున్న విధానం చూస్తున్నాం. వాటికి కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా మనకు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా, అనుమానిత ప్రదేశాలు కనిపించినా వెంటనే అలర్ట్ అయ్యి పోలీసు విభాగం తెలియచేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు పోలీసులు వెళ్ళడానికి కూడా ఆలోచిస్తారు అనే అంశం అయితే ఓపెన్ సీక్రెట్గా ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పోలీసుల విషయానికి వస్తే ఎవరైనా చట్టానికి లోబడాల్సిందే అనేది వీళ్ళ వాదన. కేవలం ఈ అలుసుగా తీసుకున్న ఆ ప్రాంతంలో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలకి తెరలేపుతున్నారంటే మీరేమంటారు? ఖచ్చితంగా అండి. అసాంఘిక కార్యకలాపాలను పట్టున్నటువంటి కేంద్రాలలో లేదా అరాచక శక్తులు ఎక్కువగా ఉన్న కేంద్రాలలో పోలీసులు వెళ్ళడానికి కానీ, ఈవెన్ రాజకీయ నాయకులు కూడా వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. అక్కడ పన్నులు కానీ, నీటి పన్నులు కానీ, లేదా ఎప్పుడు మనం వింటున్నది కరెంటు బిల్లులు కానీ, అట్లాంటి వసూలు చేయడానికి కూడా అగ్రెసివ్ అపోజిషన్ కనిపించే విధానాలు చూస్తూ ఉంటాం. అక్కడ మతం పేరు మీద జరుగుతున్నటువంటి ఈ దమనకాండ ఏదైతుందో, లేదా విష సాహిత్యాన్ని, విష సంస్కృతిని వ్యాప్తింపజేస్తూ ఈ దేశం మీద, ఈ దేశ సార్వభౌమాధికారం మీద, ఈ దేశ జాతీయ జెండా మీద గౌరవం లేని విధానాన్ని నూరుపోస్తున్నదని అప్రమత్తం చేయాలి. పోలీసులు అక్కడ వెళ్ళగలగాలి. అక్కడే కాదు, అక్కడ ముఖ్యంగా అయితే ఉగ్రవాద సంస్థల వైపు ఈ విధంగానే ఉంటుంది. కొన్ని దిక్కుల రౌడీ షీటర్లుగా అంటే హిందూ మతం వల్ల, ఇక్కడ మన ఉద్దేశంలో ఓపెన్గా చెప్పాలంటే అక్కడ ముస్లిం మతస్థులు ఆ విధంగా చేశారు ఓల్డ్ సిటీలో అనేది మీరు అడిగిన ప్రశ్న సారాంశం. కానీ కొన్ని దిక్కుల్లో కూడా ఉన్నది అట్లాంటి పరిస్థితులు. కానీ అవి రాను మార్పు వచ్చేసింది, అలాంటివి వచ్చేసినాయి. కానీ వీళ్ళలో మార్పు రాలేదు. ఇంకా మార్పు రావాల్సి ఎంతైనా ఉంది. మంచి ఆఫీసర్లను పెట్టేసి ప్రక్షాళన చేయాలి. ఏ విధంగా అయితే మనం ఖలిస్తాన్ ఉద్యమాన్ని అప్పుడు ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే రూపుమాపగలిగిందో, మళ్ళీ రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని ఏ విధంగా అయితే చాలా వరకు తగ్గగలిగాము, ధూళిపేటలో ఉన్నటువంటి గుడంబ స్మగ్లింగ్ కానీ ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు తగ్గగించగలిగినాం. అలాగే ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి మతం పేరు మీద జరిగే విష సంస్కృతి, ఉగ్రవాదాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మొత్తానికి ఇప్పుడు పోలీసులు వాటిలో జరుగుతున్నటువంటి ఈ ట్రేస్ చేయడం అంశం సో ఎంత లోపల కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, దాని నుంచి బయటపడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైనా చెప్తాను, నేరస్తుడు ఎప్పుడైనా చట్టం దొరకాల్సిందే. చట్టం చేతులు చాలా విశాలమైనవి, చట్టం చూపు చాలా తీక్షణమైనది. చిన్న పొరపాట్ల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దోషిని పట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము తప్పించుకోలేములే అనుకున్న వాళ్ళం కూడా ఎక్కడి నుంచో 10 ఏళ్ళకి 3 ఏళ్ళ తర్వాత కూడా దోషుల్ని పట్టుకున్నటువంటి చట్టాలు మన తీరు తెలుసు. కాకపోతే కాస్త ఆలస్యం వస్తుండొచ్చేమో వివిధ రకాల కారణాలతో. ఖచ్చితంగా పోలీసులు వీళ్ళకి డిటెక్ట్ చేస్తారు, తగిన వాళ్ళని మళ్ళీ జైల్లోకి పంపిస్తారు. దాని తగినటువంటి ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఎప్పటి వరకు అవుతుందని మనం వాళ్ళ మీద ఒత్తిడిగా మనం మాట్లాడలేం, కానీ తొందరలో జరగాలని మాత్రం ఆశించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.